profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ సెన్సెక్స్ రెండు కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. సుమారుగా 30-40 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది ఎన్ఎస్సి నిఫ్టీ. అండ్ ఇవాల్టి ట్రేడింగ్లో హైలైట్ కాబోతోంది భారతీయ ఎయిర్టెల్ స్టాక్. ఎందుకంటే మరొక టెలికాం సంస్థ టెలినార్ను ఎక్వైర్ చేస్తున్నట్లుగా భారతీయ ఎయిర్టెల్ ప్రకటించింది ప్రెస్ రిలీజ్లో. ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మేబీ వచ్చే 12 నెలల్లో ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుందట. అండ్ వాల్యుయేషన్ సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని కొన్ని మీడియా సంస్థల అంచనా. సో మేబీ భారతీయ ఎయిర్టెల్ నిన్న రిలయన్స్ ఎలా అయితే మనకు చాలా యాక్టివ్గా ట్రేడ్ అయిందో ఇవాళ భారతీయ ఎయిర్టెల్లో అదే రకమైన యాక్టివిటీ కనిపించబోతోంది. రిలయన్స్ కూడా ఇవాళ ప్రస్తుతానికి పాజిటివ్గానే ప్రారంభమైంది. 1,200 రూపాయల పైన ఓపెన్ అయ్యి ట్రేడ్ అవుతోంది. సో మరికొద్దిసేపట్లో మార్కెట్స్ పాజిటివ్గా ప్రారంభం కావడానికి రంగం సిద్ధంగా ఉంది. కాకపోతే ప్రారంభ లాభాలు నిలబడతాయా లేదా షార్ట్ కవరింగ్ లాంటివి వచ్చి మార్కెట్స్ మరింత ముందుకెళ్తాయా లేదా ఎక్స్పైరీ రిలేటెడ్గా అదర్ వే మార్కెట్స్ వెళ్ళి నష్టాలు మధ్యలో మేబీ మిడ్ సెషన్లో నష్టాలు చూస్తామా, ఇదంతా కూడా ఇవాల్టి ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉండబోతోంది. తర్వాతి మెయిల్స్ మనం తీసుకుందాం ఒకటొకటిగా. శ్రీనివాస్ అడుగుతున్నారు, డీమార్ట్ ఐపీఓకి సంబంధించి ఏదైనా న్యూస్ ఉందా? ఐపీఓ వచ్చినప్పుడు మనం ఇంకొద్దిగా స్పెసిఫిక్గా డిస్కస్ చేద్దాం. కాకపోతే మంచి ప్రమోటర్ గ్రూప్ రిలయబుల్ లాంటి ఎప్పుడు రాబోతుంది అన్న అంశం ఏమన్నా తెలుసా మీకు? అంటే ఇంకా ఎన్ని ఏంటంటే నెక్స్ట్ 1 month లో వస్తుంది. ఎగ్జాక్ట్ డేట్స్ అవన్నీ మనం వచ్చినప్పుడు డిస్కస్ చేయొచ్చు. ఇవాల్టి వార్త అయితే హడ్కో ఈ ఐపీఓ త్వరలో మార్కెట్స్లోకి రాబోతుంది. ప్రస్తుతం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి చాలా హైట్ అండ్ యాక్టివిటీ మనం చూస్తూ ఉన్నాము. ఆ స్టాక్స్కి మంచి ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. మేబీ వీటన్నిటికీ పేరెంట్ సంస్థ లాంటిది ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి, బ్యాంక్స్ కూడా హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన రుణాలు అందించే సంస్థ ఇది హడ్కో అనేది. అర్బన్ ఏరియాస్లో ప్రత్యేకించి నిర్మించే ఇళ్లకి హడ్కో నుంచి రుణాలు అందుతూ ఉంటాయి ఆర్థిక సంస్థలకి. సో హడ్కో ఐపీఓ త్వరలో మార్కెట్స్లోకి రాబోతుంది. తర్వాత మెయిల్ మిందా ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. సతీష్ కొనుక్కోవచ్చా ఇక్కడ? మిందా ఇండస్ట్రీస్ మంచి కంపెనీ అండి, మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ. సో మీరు డిప్స్ వచ్చినప్పుడల్లా కొన్ని ప్రయత్నించండి. తర్వాత రామ్మోహన్ అడుగుతున్నారు, పైనీర్ ఎంబ్రాయిడరీస్ ఈ షేర్లు 60 రూపాయలు తీస్తున్నారు, 2 years కోసం తీస్తున్నారంటే యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? అంటే పైనీర్ ఎంబ్రాయిడరీస్ యావరేజ్ వద్దండి, చాలా వీక్గా ఉంది. ఈవెన్ టెక్స్టైల్ స్పేస్లో ఉన్న వాటిలో చాలా వీక్గా ఉంది. దీనికన్నా మీరు వేరే స్టాక్స్ని అరవింద్ లాంటి వాటికి వెళ్ళడం బెటరు. అంటే మీరు ఇంకా ఇన్వెస్ట్ చేయాలి టెక్స్టైల్ స్పేస్లోనే ఉండాలనుకుంటే. కాబట్టి దీన్ని అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. ఈవెన్ ట్రైడెంట్ కూడా మీకు మంచి రీసెంట్ డేస్లో మంచి రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ట్రైడెంట్ కానీ అరవింద్ కానీ వెళ్ళండి. పైనీర్ ఎంబ్రాయిడరీ అయితే మీరు యావరేజ్ వద్దు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. నరసింహమూర్తి లాంగ్ టర్మ్ కోసం బీఈఎల్ షేర్లు ఇప్పుడున్న ఆఫర్ ఫర్ సెల్ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? తప్పకుండా అండి, అది మంచి కంపెనీ. సో డిఫెన్స్ స్పేస్లో బాగా అగ్రెసివ్గా ఉంది. పిఎస్యూ కంపెనీస్ ఆఫర్ ఫర్ సెల్లో ఇవాళ తీసుకోండి. అంటే ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మీకు అంటే అన్ని షేర్స్ రాకపోవచ్చు, బట్ తీసుకునే ప్రయత్నించండి, మంచి కంపెనీ. లాక్షణ్య అడుగుతున్నారు, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ 40 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు 1 yearగా. అలాగే నోసిల్ 60 రూపాయల్లో తీసుకున్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఈ రెండు. ఫస్ట్ సోర్స్ మనకి పాజిటివ్ అనే కంపెనీ అండి, సో అది హోల్డ్ చేయండి. నోసిల్ అయితే కూడా హోల్డ్ చేయొచ్చు అండి. ఫండమెంటల్ మంచి కంపెనీ, అరవింద్ మఫ్తలాల్ కంపెనీ అండి. ఇది మనకి మెయిన్ చూసుకుంటే టైర్కి చెందిన మనకి కెమికల్స్ వీళ్ళు సప్లై చేస్తారు. మెయిన్ బిజినెస్ వచ్చి కూడా టైర్స్ కంపెనీస్ నుంచి వస్తుంది వీళ్ళకి. కాబట్టి లాంగ్ టర్మ్ కోసము నోసిల్ మీరు హోల్డ్ చేయండి. రీసెంట్గా కూడా 52 week హైక్ టచ్ అవుతుంది, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవ్రీ డిప్లో కూడా ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీ ప్రాఫిట్ని రన్ చేసుకోమని చెప్తాను. రంజిత్ రెడ్డి లాయిడ్ ఎలక్ట్రికల్ షేర్స్లు కొన్నారు 290లో, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. ఆ డీల్ కొంచెం ముందుకు ఉన్నట్టున్నారండి. సో అక్కడ నుంచి కొంచెం కరెక్షన్ వచ్చినట్టుంది మీ లెవెల్స్ నుంచి. ఎప్పుడేంటంటే ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే కన్జ్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ అంటే B2C, అంటే కస్టమర్స్కి సేల్ అనేది హెవెల్స్కి అమ్మేశారు కాబట్టి మిగిలిన బిజినెస్ B2B అవుద్దండి, ఇండస్ట్రియల్ బిజినెస్ అంటాం. దాంట్లో ఏంటంటే మార్జిన్స్ కొంచెం అంత రావండి, ఎందుకంటే B2Cలో ఏంటంటే కస్టమర్స్ దగ్గర మార్జిన్స్ కొంచెం ఎక్కువైనా కూడా పెద్ద ప్రాబ్లం రాదు. కానీ B2Bలో వాళ్ళ నెగోషియేషన్ ఎక్కువ ఉంటుంది, సో మార్జిన్స్ ఎక్కువ రావు. సో మొత్తం మీద ఏంటంటే ఇదివరకు లాంటి వాల్యుయేషన్స్ మళ్ళీ అంత రాకపోవచ్చు అండి. సో మీరు హోల్డ్ చేయండి, ఎప్పుడన్నా కొంచెం వాల్యూస్ వచ్చినప్పుడు కొంచెం హై లెవెల్స్ వస్తే మీకు కొంచెం ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేయమని చెప్తాను. అలాగే విజయ బ్యాంక్ కొనుక్కోవచ్చా 1 year కోసం?
విజయ బ్యాంక్ డీసెంట్ బ్యాంక్ అండి. అయితే బ్యాంక్స్ లోనే ఉండాలి అని అనుకునేటట్టయితే పిఎస్యూ బ్యాంక్స్ లో అయితే స్టేట్ బ్యాంకే చెప్తామండి. ఇప్పుడు మనం చాలా లోయర్ లెవెల్స్ నుంచి 140-150 నుంచి చెప్తూనే ఉన్నాం ఈ ప్రోగ్రామ్ లో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఆ డిప్స్ వచ్చినప్పుడు అది కొన్ని ప్రయత్నించాలి, ఎందుకంటే అది స్ట్రాంగ్ బ్యాంక్ అయ్యేటప్పటికి ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ అవి టార్గెట్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి. పిఎస్యూస్ లో ఉండాలనుకుంటే అది కొన్ని ప్రయత్నించండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ రైట్స్ ఇష్యూకి సబ్స్క్రైబ్ చేయొచ్చా? సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా చాలా రోజుల నుంచి చాలా యాంటిసిపేషన్ చాలా మందికి ఉంది, కానీ అంటే మనం అనుకున్నంతగా రాలేదండి. అంటే దాంట్లో దాని గ్రోత్, అంటే దాని స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ కూడా దాంట్లో రైట్స్ ఇష్యూ అంటే మీరు ఇంకా అడిషనల్ మనీ పెడితే ఒక అడ్వాంటేజ్ అంటే మీకు యావరేజ్ ప్రైస్ తగ్గుద్ది, బట్ ఇంకా టైం పట్టచ్చు, కొంచెం పేషెన్స్ టెస్ట్ చేసే లాంటి షేర్. సో మీరు ఆ పేషెన్స్కి రెడీ అనుకుంటే మీరు ఆ రైట్స్ ఇష్యూలో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నించండి. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, సుప్రజిత్ ఇంజనీరింగ్ ఫండమెంటలీ మంచి కంపెనీ అనేది లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? మంచి కంపెనీ అండి, మనకి పాజిటివ్ ఉన్న కంపెనీ అది. ఆటో యాన్సిలరీలో మంచి నేమ్. వాళ్ళు యూఎస్ లో వెస్టర్న్ కంట్రోల్స్ అని చెప్పేసి ఒక కంపెనీని రీసెంట్ గా కొన్నారు. సో అది కూడా మంచి వాల్యుయేషన్స్ లో దొరికిందండి. హార్డ్లీ ఒక 3 times సేల్స్ ఇచ్చారు. అది అందులో ప్రాఫిటబుల్ కంపెనీ. యూఎస్ మార్కెట్ కూడా రెడీగా ఉంటుంది. సూపర్జిత్ ప్రోడక్ట్ ఇప్పుడు యూఎస్ లో కూడా అమ్మడానికి రెడీగా ఉంటుంది, ఎందుకంటే ఆ వెస్టర్న్ కి యూఎస్ లో వాళ్ళకి మార్కెట్ బాగుందన్నమాట. సో మొత్తం మీద మనకి సూపర్జిత్ మీద పాజిటివ్ ఉందండి. మీరు డిప్స్ వచ్చినప్పుడు కొనే ప్రయత్నించండి. కేపీఆర్ మిల్స్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? ప్రశాంత్ అడుగుతున్నారు. కేపీఆర్ మిల్స్ కూడా మనకి పాజిటివ్ ఉందండి. టెక్స్టైల్స్ లో మంచి నేమ్ కేపీఆర్ మిల్స్, లేదంటే నందన్ డెనిమ్, లేదంటే ట్రైడెంట్, వీటిలో హిమ్మత్ సింగ్ సైది, వీటిలో ఏదన్నా కొన్ని ప్రయత్నించండి. టెక్స్టైల్స్ లో చాలా స్పెసిఫిక్ గా ఉండాలండి, ఎందుకంటే కంపెనీ కనుక కరెక్ట్ గా వాళ్ళు ఆపరేషన్స్ కి బాగోకపోతే వాళ్ళు డెట్ హెవీ అయిపోయి వాళ్ళు ఇబ్బందులకు వెళ్ళిపోతారు. అందుకని ఏంటంటే టెక్స్టైల్స్ లో ఎప్పుడైనా ఉండాలన్నప్పుడు ఏంటంటే సెలక్షన్ చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. హరీష్ మార్చిపోయిన ₹500 ఇన్వెస్ట్ చేస్తారట నెలకి ఎస్ఐపి ద్వారా లాంగ్ టర్మ్ కోసం. రెడీ టు టేక్ రిస్క్. చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు మీరు ₹500 ఇన్వెస్ట్ చేసి. ఎంత మొత్తం అండి ₹500 అంటే మీ పాకెట్ మరి ఏం చేస్తారు మీరు? మీ ఏజ్ గ్రూప్ అది రాయలేదు. సో చాలా చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కంప్లీట్గా పోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రిస్క్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మేబీ మీకు అనువైనవి స్మాల్ క్యాప్ కంపెనీస్ స్కీమ్స్, ఇందాక మనం అనుకున్న 1-2 పేర్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిలో తప్పకుండా మీరు ఇన్వెస్ట్ చేయండి. పెద్ద మొత్తాలు ఇన్వెస్ట్ చేయండి. ₹500 అనేది ఒక సినిమాకి వెళ్తే వేళ మల్టీప్లెక్స్లో ఫ్యామిలీతో వెళ్తే ₹1000-2000 ఖర్చు అవుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసే మొత్తాలు కొంచెం పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడాలండి. అట్లీస్ట్ ఒక ₹2,000 ₹3,000 నెలకి అటువంటి మొత్తాలని మీరు చేస్తే మీకు సైజ్ అండ్ వాల్యూ కనిపిస్తుంది. తర్వాత టీఎంఆర్ అడుగుతున్నారు, మార్కెట్ క్యాప్, పిఈ, బుక్ వాల్యూ, ఈపీఎస్, ఇండస్ట్రీ పిఈ, ప్రైస్ టు బుక్, వీటన్నిటి గురించి చెప్పాలంట. 5వ తేదీన మనం హైదరాబాద్లో ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించిన ఒక క్లాస్ రూమ్ను కండక్ట్ చేయబోతున్నాం. ఇది ఎక్కడ అనేది మేబీ బై మండే వీ విల్ ఇన్ఫార్మ్ యూ. ఆ సెషన్కి అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి, ఎందుకంటే మనం ఇక్కడున్న 1-2 నిమిషాల వ్యవధిలో వీటన్నిటి గురించి చెప్పాలంటే కష్టం. తర్వాత రవీంద్ర అడుగుతున్నారు, హెచ్పిసిఎల్, అరవింద్ ఈ రెండింటిలో 2 నెలల కోసం ఎంటర్ కావచ్చా? హెచ్పిసిఎల్లో కొంచెం ఇది మనం చూస్తుంటే క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ ఉంటుందండి. తర్వాత రీసెంట్గా ఇవన్నీ హెచ్పిసిఎల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓఎన్జీసీలో విలీనం అనేది అది న్యూస్ కూడా ఉంది. బట్ ఏదైనా కూడా న్యూస్ అనేది ఎక్కువ ఉంటుందండి. అయితే 2 నెలల కోసం ఇటువంటి స్టాక్స్కి వెళ్ళకన్నా వేరే దాంట్లో వెళ్ళమంటాను. అరవింద్లో మీరు తీసుకోమని చెప్తానండి. హెచ్పిసిఎల్ కన్నా అరవింద్ వెళ్ళొచ్చు. ఈవెన్ మీరు ఫార్మా వైపు కూడా, ఎందుకంటే నెక్స్ట్ 2 monthsలో కొంచెం మార్కెట్స్లో కొంచెం కన్సాలిడేషన్, కొంచెం డిప్ కూడా రావచ్చు. కాబట్టి ఈవెన్ ఫార్మా స్టాక్స్లో కూడా రీసెంట్గా బాగా పడి ఉన్న వాటిలో కూడా మీరు నెక్స్ట్ 2 months కోసం పొజిషన్ తీసుకోమని చెప్తాను. తర్వాత శ్రీజా రెడ్డి అడుగుతున్నారు, ఎఫ్సిఈఎల్ ఫ్యూచర్ కన్స్యూమర్ ఎంటర్ప్రైజెస్ అనుకుంటాను, ₹21 కొన్నారట, ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ₹1,00,000 ప్రాఫిట్లో ఉన్నారు. ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? ఇది రీసెంట్గా బాగా పెరిగిందండి. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. కరెంట్ అవర్స్ నుంచి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ డీటెయిల్కి వెళ్ళొచ్చా? అట్లా చెప్పలేము, కానీ ఇదైతే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. 52 వీక్ హైకి దగ్గర ఉంది కాబట్టి ఇందులో కొంచెం డిప్ రావడానికి అవకాశం ఉంది. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో 2 ఒకటే రంగానికి చెందిన స్టాక్స్, దీని నుంచి దానిలో వెళ్ళటం ఎందుకండి? ఉండాలనుకుంటే అందులో ఉండండి ఫ్యూచర్ కన్స్యూమర్లోనే, లేదంటే వేరే సెక్టర్కి సంబంధించిన స్టాక్స్లోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. తర్వాత హనుమాన్ అడుగుతున్నారు, స్పైస్ జెట్ కొన్నారంటే ₹74 ఎగ్జిట్ కావచ్చు. స్పైస్ జెట్లో లాస్ట్ ఫ్యూ డేస్గా మంచి ర్యాలీ చూసామండి. మరి ముఖ్యంగా ఏవియేషన్ స్టాక్స్లో, ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బాగున్నా కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. టువర్డ్స్ 80 ఆ లెవెల్స్ దాటొచ్చండి ఈసారి.
52 వీక్ హై దాటిందంటే ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ఎగ్జిట్ కూడా చాలా జాగ్రత్తగా ఎగ్జిట్ కండి, ఎందుకంటే ఏవియేషన్లో ర్యాలీ సస్టైన్ కాకపోవచ్చు. ఓవరాల్ ఉన్న వాటిలో స్పైస్ జస్ట్ బెటర్ అండి ఓవరాల్ ఏవియేషన్ స్టాక్స్లో. ప్రస్తుతం అయితే హోల్డ్ చేసి ఒక 10 to 15% మీకు ఇక్కడ నుంచి పెరిగినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో మార్కెట్స్ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 8939, సో 11-12 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ కూడా 70 పాయింట్ల లాభంతో 28,925 దగ్గర కనిపిస్తుంది. భారతీయ ఎయిర్టెల్ ఇవాళ యాక్టివ్గా ట్రేడ్ కాబోతున్నాయి. టెలికామ్ స్టాక్స్ అన్ని కూడా. భారతీయ ఎయిర్టెల్ 3% లాభంతో, ఐడియా సెల్యులర్ అరౌండ్ 6% లాభంతో ప్రారంభమైంది. సో భారతీ టెలినార్ డీల్కి సంబంధించిన ప్రభావం ఐడియా సెల్యులర్ మీద ఎక్కువ కనిపిస్తుంది మోర్ దాన్ భారతీయ ఎయిర్టెల్. సో మేబీ వాల్యుయేషన్ ఎక్సర్సైజ్లో ఐడియా సెల్లర్కి మరింత అట్రాక్టివ్ వాల్యుయేషన్ లభిస్తుందన్న ఉద్దేశంతో కావచ్చేమో. సో ఈ టైంలో ఐడియా షేర్ హోల్డర్స్ ఏం చేయాలి? ఐడియా మీరు ఆల్రెడీ తీసుకొని ఉంటే మీరు అట్లా హోల్డ్ చేయండి, ఎందుకంటే డీల్ అనౌన్స్మెంట్ అంటే మన వాల్యుయేషన్ అనౌన్స్మెంట్ లేదంటే స్వాప్ రేషియో లేదంటే అమౌంట్ ఎంత వస్తుందని అంత క్లారిఫికేషన్ అది వచ్చిన తర్వాత అంతవరకు మీరు హోల్డ్ చేయండి. మీకు పోయేదండి అంటే మీకు ఎవరైనా 75-80లో రిస్క్ తీసుకొని కొని ఉంటే బెస్ట్ అండి. ఆల్రెడీ మీరు ఒక 50% గెయిన్లో ఉన్నట్టే, ఇంకా మీకు హై లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు హోల్డ్ చేయమని చెప్తాను. సో నిఫ్టీ స్టాక్స్లో ఐడియా టాప్ గెయినర్ ఇవాళ. తర్వాత స్థానంలో టెక్ మహీంద్రా కనిపిస్తోంది. అలాగే భారతీ ఎయిర్టెల్ ఆఫ్ కోర్స్ ఐడియా తర్వాత భారతీ ఎయిర్టెల్ ఈజ్ ది టాప్ గెయినర్, నెక్స్ట్ టాప్ గెయినర్. తర్వాత టాటా మోటార్స్ డివిఆర్, హెచ్డిఎఫ్సి. అండ్ నష్టపోయిన నిఫ్టీ స్టాక్స్లో హిందాల్కో, సిప్లా, అరబిందో ఫార్మా, ఐషర్ మోటార్స్, ఎన్టీపీసీవి స్వల్ప నష్టాలతో కనిపిస్తున్నాయి. అండ్ సెక్టర్స్ వైజ్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టరల్ ఇండిసెస్ గ్రీన్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా ఫ్లాట్గా ఉంది. తర్వాత ఆటో ఇండెక్స్ అండ్ ఐటీ స్టాక్స్లో కొంత బయింగ్ కనిపిస్తుంది. అలాగే రియల్టీ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉంది. బట్ పిఎస్యూ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్లో బ్యాంక్ స్టాక్స్లో ఇవాళ ఫ్లాటిష్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇందాక అనుకున్నాం మనం, హడ్కో ఇష్యూ రాబోతుంది కాబట్టి జిఎస్సి హౌసింగ్, రెప్కో హోమ్ ఫైనాన్స్ ఇటువంటి కంపెనీస్ అన్నీ ఇవాళ, డిహెచ్ఎఫ్ఎల్ అన్నీ పాజిటివ్గా ఆల్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్లో కొంత గెయిన్స్ చూస్తున్నాం. అలాగే ఆమ్టెక్ ఆటో త్వరలో మరొక ప్రిఫరెన్షియల్ ఇష్యూకి సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. 1.1% లాభంతో ప్రారంభమైంది. ఉజాస్ ఎనర్జీ వరుసగా మూడో సెషన్ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతోంది. జేఎస్పీఎల్ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది మెటల్ కౌంటర్స్లో. సెయిల్, జిందాల్ స్టీల్. అలాగే భారతీ ఇన్ఫ్రాటెల్ ఇవాళ వెనుకబడింది భారతీ ఎయిర్టెల్తో కంపేర్ చేస్తే. అండ్ 8948 దగ్గర ట్రేడ్ అవుతోంది ఎన్ఎస్సి నిఫ్టీ. తర్వాత మెయిల్ శివ కౌశిక్ అడుగుతున్నారు, ఫోర్స్ మోటార్స్ కొన్నారట 1,800 రూపాయల్లో. హరిత సీటింగ్ కూడా 250 రూపాయలు కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇంత మీరు మంచి లెవెల్స్లో కొన్నప్పుడు మీరు ఉంచేయటమే బెటర్ అండి. అంటే ఇప్పుడు మధ్యలో చిన్న కరెక్షన్స్ రావచ్చేమో, కానీ అంటే మీకు మనీ అవసరం లేదు అనుకుంటే అమ్మాల్సిన అవసరం లేదండి. రెండు మంచి కంపెనీస్, సో మీరు మంచి లెవెల్స్లో కొన్నారు, అలానే వదలండి. కొద్దిగా డివిడెండ్ కూడా వస్తూ ఉంటుంది. సో నేను హోల్డ్ చేయమని చెప్తానండి. అంటే ఆయన దీనిలోంచి ఆర్బీఎల్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫైనాన్స్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు పార్షియల్గా. అంటే అది కూడా ఓకే అండి, ఎందుకంటే మీరు చెప్పిన మిగతా రెండు కూడా మంచి నేమ్స్. కాకపోతే ఆయన కూడా ర్యాలీ అయిపోయింది కాబట్టి ఏంటంటే హై లెవెల్స్లో ఉండండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఫోర్స్ మోటార్స్లో హరిత సిట్టింగ్లో వచ్చిన అడ్వాంటేజ్ రాదు మీకు, ఎందుకంటే అదేంటంటే మీరు లోయర్ లెవెల్స్లో కొన్నారు కాబట్టి అది హోల్డ్ చేయడం బెటర్ అండి. ఒకసారి అంటే మంచి లెవెల్ కొన్నప్పుడు పెద్ద డిస్టర్బ్ అవ్వకుండా అది దాన్ని లెట్ ద ప్రాఫిట్ రన్ అంటారు, అంటే ప్రాఫిట్ని గ్రో అవుతా వదిలేయటమే బెటర్ అండి. సో టెలికామ్ స్టాక్స్ ఆర్ స్టార్ షేర్స్ టుడే 6% పెరిగింది. భారతీ ఎయిర్టెల్ 382 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేబీ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు అంటారు భారతీ ఎయిర్టెల్లో. షేర్ హోల్డర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు మంచి ఈ ర్యాలీని ఎగ్జిట్కి వాడుకోవచ్చు. అవునండి, ఎగ్జిట్కి వాడుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఒకటంటే ఇప్పుడు డెట్ యాడ్ అవుద్ది, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే మూడిట్లో అంటే రిలయన్స్, జియో, వోడాఫోన్, భారతీలో చూసినా కూడా ఈవెన్చువల్గా స్ట్రాంగ్ అంత వోడాఫోన్, రిలయన్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటాయండి. ఎందుకంటే భారతీయ ఎంత కాదనుకుంది ఏంటంటే వాళ్ళు డెట్ హెవీగా ఉంది, 4% ప్రాఫిట్ మార్జిన్ ఉంది. ఈవెన్చువల్గా ఈ లెవెల్స్ అని కిందకి వస్తుంది. మీరు ఒకవేళ ఉంటే అట్లీస్ట్ ఒక 50% అన్న మీరు ఈ ర్యాలీని అంటే పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ కన్నా అడ్వాంటేజ్ తీసుకోవచ్చండి. ఎందుకంటే 280-300 చాలా సంవత్సరాల నుంచి ఉంది అక్కడ. అంటే 7% అప్ నౌ 387 వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 400 టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎగ్జిట్ అంటే మొమెంటంలో ఉంది కాబట్టి ఓకే, లేదంటే అట్లీస్ట్ 50% అంటే మేము ఉన్న వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో నిన్నటి రిలయన్స్ పాత్రని వాళ్ళ భారతీ ఎయిర్టెల్ తీసుకొని ఇండెక్స్ను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. సో నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 8% అప్ 390. సో అంతకంతకు పెరుగుతున్నాయి టెలికామ్ స్టాక్స్లో ఇవాళ
భారీ ర్యాలీ చూస్తున్నాం. తర్వాత గెయినర్స్లో హెచ్డిఐఎల్, సుజ్లాన్, ఆమ్టెక్ ఆటో, యూకో బ్యాంక్, ఆర్కామ్, కాన్జాయ్ నెరోలాక్, విఏటెక్, వాబా, కర్ణాటక బ్యాంక్ వరుసగా పెరుగుతుంది. కర్ణాటక బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్, నెట్వర్క్ 18, గెయిల్, ఐడిబిఐ ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉంటే నష్టపోయిన ఇవాళ మోర్ గెయినర్స్ దాన్ లూజర్స్. నష్టపోయిన స్టాక్స్లో సిఈఎస్సి 1.7% నష్టపోయింది, ఇక్రా అరౌండ్ 1.7% నష్టపోయింది, జిందాల్ స్టీల్ ఇందాక అనుకున్నాం 1.5% నష్టపోయింది, మార్క్సన్స్ ఫార్మా ఇది కూడా కరెక్ట్ అవుతుంది, అంతకుముందు బాగా పెరిగింది, రేమాండ్స్ 1.1% నష్టపోయింది, సెయిల్, ఎస్కాట్స్, అదానీ పవర్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, డెల్టా కార్ప్, సుప్రీం ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ర్యాలీస్ వీటిలో స్వల్ప నష్టాలు. బట్ ఇందాక అనుకున్నట్లుగా దెర్ ఆర్ మోర్ గెయినర్స్ దాన్ లూజర్స్ ఇన్ టుడేస్ ట్రేడింగ్. కొద్దిగా ఆటో స్టాక్స్, ఎఫ్ఎంసీజీ అండ్ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ చూస్తున్నాం. అండ్ మెజారిటీ ఆఫ్ యాక్టివిటీ అంతా కూడా నౌ ఇట్ ఈస్ 10% అప్. భారతీయ ఎయిర్టెల్ అప్పర్ సర్క్యూట్ ఆల్రెడీ ఎఫ్ఎండోలో కూడా ఒక 2 minutes వరకు అప్పర్ సర్క్యూట్ అండి. సో ప్రస్తుతానికి ఫ్రీజ్ అయింది, మళ్ళీ రిలీజ్ చేస్తారు ఇప్పుడు. సో ప్రస్తుతానికి ఫ్రీజ్ కనిపిస్తుంది 10%. సో 10.25%. విక్రమ్ హైదరాబాద్ నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి విక్రమ్. సార్, మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటానండి. థ్యాంక్స్ ఫర్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి, అడగండి విక్రమ్. సార్, ఇది అశోక్ లేలాండ్ అండ్ క్వాలిటీ గురించి కొంచెం ఫండమెంటల్ గా చెప్పండి. అండ్ అశోక్ లేలాండ్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉందో చెప్పండి. యా, సో రెండు కూడా ఫండమెంటల్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ డైరీ అండ్ అశోక్ లేలాండ్. అంటే అశోక్ లేలాండ్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. మీరు షార్ట్ టర్మ్ కి హోల్డ్ చేసుకోమంటాను, ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకోమంటాను. డౌన్ ట్రెండ్ అయితే అశోక్ లేలాండ్ చాలా వరకు ఆగిపోయిందని చెప్పొచ్చు. క్వాలిటీ డైరీ విషయానికి వస్తే క్వాలిటీ డైరీని హోల్డ్ చేయండి అండి. వీళ్ళు చాలా రోజుల తర్వాత మనకి ఈ డైరీ రిలేటెడ్ స్టాక్స్ అంతా కూడా మంచి అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో వీళ్ళకి ఐ మీన్ ఈ కంపెనీస్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. మన క్వార్టర్ కాన్ రిజల్ట్ చూసుకుంటే ఇవి సెకండ్ హైయెస్ట్ మార్జిన్స్ ఉన్నాక మనకి రిజల్ట్ ప్రకటించిన దాంట్లో మనం చూసాము. కాబట్టి ప్రస్తుతానికి రెండు కూడా హోల్డ్ చేయండి. రెండు కూడా ఫండమెంటల్స్ గా బాగానే ఉన్నాయి. లాంగ్ టర్మ్ కి షార్ట్ టర్మ్ కి కూడా రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. సో 52-week హై 390, 9 టచ్ చేసి భారతీయ ఎయిర్టెల్ ప్రస్తుతం 393 దగ్గర ట్రేడ్ అవుతుంది. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, కావాలి నుంచి చంద్ర. గుడ్ మార్నింగ్ సార్, శేషి గారు. పెట్రోనెట్ ఎల్ఎన్జీ మార్చి కాంట్రాక్ట్ 397 లో బై చేశాం సార్. అలాగే బజాజ్ ఆటో బై చేయాలనుకుంటున్నారు. ఈ రెండు లెవెల్స్ చెప్పండి. 391 పెట్రోనెట్ ఎల్ఎన్జీ మీరు హోల్డ్ చేసుకోండి అండి. ప్రస్తుతం అయితే ఇది స్లో అండ్ స్టడీగా ఉన్న స్టాక్ అండి. ఇది ఇంకా ఇది ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. నెక్స్ట్ టార్గెట్ గా చెప్పాలంటే 420, ఆల్రెడీ 391 లో మీరు బై చేసి అన్నారు. 420 వైపు వెళ్ళొచ్చు. అక్కడ మీరు షార్ట్ టర్మ్ విత్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదంటే మీరు ఈ ఆయిల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కి ఇంకా రాను రోజుల్లో ఇంకా బాగా అప్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చు. మీరు ప్రస్తుతం అయితే దీన్ని పెట్రోనెట్ ఎల్ఎన్జీని హోల్డ్ చేయమంటారు. తర్వాత బజాజ్ ఆటో గురించి అడిగారు. బజాజ్ ఆటో కన్నా మీరు మారుతిని మీరు వెళ్ళమని చెప్తారండి. బజాజ్ ఆటో రీసెంట్ డేస్ లో అంత పెద్దగా మనకి పెరగటం లేదు. దీనికన్నా మారుతి నెక్స్ట్ సిరీస్ లో ఒక డిప్ వచ్చినప్పుడు, ఇప్పుడే కాదండి, కొంచెం డిప్ రావచ్చు. ఇందులో డిప్ వచ్చినప్పుడు మీరు మారుతిని బై చేయమని చెప్తాను. సో టెలికామ్ స్టాక్స్ ఫోకస్ లో ఉండడంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా ఇవాళ పార్టిసిపేట్ చేస్తుంది ర్యాలీలో. అరౌండ్ 4% పెరిగింది. 37-30 దగ్గర ఆర్కామ్ ట్రేడ్ అవుతుంది. సో మేబీ గివింగ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి ఎగ్జిట్ ఆపర్చునిటీ దొరుకుతుంది అనిపిస్తుంది. నరసింహారావు గుంటూరు నుంచి. హలో. నమస్తే జగన్నాథన్ గారు. నమస్తే సార్, ఇప్పుడు 5 months బ్యాక్ కుటుంబరావు గారు బాలకృష్ణ పేపర్స్ 200 అయితే కొనుక్కొని చెప్పారు సార్. 96 rupees లో అప్పుడు 5,000 కొన్నాము. ఇప్పుడు 71 rupees సార్. మళ్ళీ 5,000 కొందామని ఆలోచిస్తాం సార్. అది గ్రూప్ మంచిది బాగుంటుంది అని చెప్పారు. కొనుక్కోమంటారు. బాలకృష్ణ పేపర్ 70 రూపాయలు ఉంది ఇప్పుడు. బాలకృష్ణ పేపర్ ఓకేనండి. ఉన్న పేపర్ వాటిలో అంత గొప్పగా అయితే లేదండి. మిగతా మనం చూసుకున్నాం శేషసాయి కానీ మిగతా అదర్ పేపర్ ఇండస్ట్రీలో వచ్చిన అంత గొప్ప రిజల్ట్ కూడా లేదు. అయితే మీరు కుటుంబరావు గారు రికమెండ్ చేశారన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. ప్రస్తుతం అయితే ఇది వీక్ గానే ఉందండి. 70 ఆ లెవెల్స్ 75, 80 ఆ లెవెల్స్ పెద్దగా ఇమీడియట్ గా దాటకపోవచ్చు. ఈసారి అయినా మీరు ర్యాలీస్ లో వచ్చినప్పుడు బాలకృష్ణ పేపర్ నుంచి మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించండి. కొన్ని రోజులు ఈ పేపర్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మంచి రిజల్ట్ పోస్ట్ చేశాయి. దానికి ముందే ఈ స్టాక్స్ అన్ని పెరిగాయి
పెరిగాయండి. కాబట్టి కొన్ని రోజులు ఇవి ఆగుతాయి. ఇమీడియట్గా అయితే అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. సో నష్టాల్లో ఉంది ఈ కంపెనీ. లాస్ట్ క్వార్టర్ అయితే చాలా సివియర్ లాసెస్ ప్రకటించింది, మైనస్లో ఉంది ఈపీఎస్ కూడా. సో బెటర్ టు అవాయిడ్ సచ్ కంపెనీస్. మీరు హడావుడిగా కుటుంబం వారు చెప్తే కొనాలన్న రూల్ ఏం లేదు, లేదా జగన్నాథ్ గారు చెప్పినంత మాత్రాన్ని కొనాలన్న రూల్ ఏం లేదు. సో మీ ఓన్ డిస్కషన్ మీరు తీసుకోవాలి, కొద్దిగా రిజల్ట్స్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. అంతేగాని ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చొని మేము ఏం చెప్తే అది చేయాలన్న రూల్ ఏం లేదండి. సాధ్యమైనంత వరకు మా డ్యూ డిలిజెన్స్ మేము చేసి రికమెండ్ చేస్తూ ఉంటాము. అయితే దీనికి సంబంధించిన లాభ నష్టాలకు మాది ఎటువంటి బాధ్యత ఉండదు. సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఎందుకు ఇంత బ్లంట్గా చెప్తున్నానంటే, మార్కెట్స్లో డబ్బు సంపాదించడం ఎంత ఈజీయో పోగొట్టుకోవడం అంతకంటే ఈజీ అండి. సో డబ్బు పోయిన తర్వాత టీవీ5 వాళ్ళు చెప్పారు అందువల్ల మా డబ్బులు పోయాయి అనేవారని అంటే మాకు బాధ వేస్తుంది. సో అందుకని మీ డ్యూ డిలిజెన్స్ మీరు చేసుకోండి దయచేసి. మేము చెప్పినంత మాత్రాన మీరు గుడ్డిగా కొనాలన్న రూల్ అయితే ఏం లేదు. తగ్గింది కదా అని మళ్ళీ మళ్ళీ యావరేజ్ చేయొద్దు, వెంటపడి స్టాక్స్ కొనొద్దు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. డబ్బు సంపాదించలేకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ నష్టపోవడం మాత్రం చేయొద్దండి దయచేసి. స్టాక్ మార్కెట్స్లో చాలా చాలా కేర్ఫుల్గా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం అనేది అత్యవసరం. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, అడగండి. ఎవరండి మీ పేరు? నమస్తే అండి. నమస్తే, చెప్పండి మీ పేరు. నేను 7 సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుందండి. ఓకే అండి. రిలయన్స్ ఫార్మా ఫండ్, రిలయన్స్ గ్రోత్ ఫండ్, రిలయన్స్ రెగ్యులర్ సేవింగ్ ఫండ్, రిలయన్స్ బ్యాంకింగ్ ఫండ్, హెచ్డిఎఫ్సి టాప్ 200. వీటిని ప్రాఫిట్స్ బుక్ చేయమంటారా, ఇంకా కొన్నాడు వెయిట్ చేయమంటారా? అన్నిట్లోని ప్రాఫిట్స్ లోనే ఉన్నారా? సుమారు 8 lakhs పెడితే 12 lakhs అని అండి. వెరీ గుడ్, ఎక్సలెంట్. మీరు ఎక్కువగా ఒకే ఫండ్ హౌస్ని నమ్ముకున్నారు, రిలయన్స్ ఫండ్ హౌస్ని. అండ్ అదృష్టవశాత్తు లాభాలు కూడా బాగానే వచ్చాయి. ఎవరు నమ్ముకున్నా ఆయన చేసిన మంచి పని అంటే 8 years ఉన్నారు అనమాట. అది మెయిన్ సీక్రెట్ అక్కడ. సో మొత్తం మీద ఇన్వెస్టింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేస్తే ఏంటంటే పేషెంట్ గా ఉంటే ఇదే అడ్వాంటేజ్ అండి మీకు. నా ఉద్దేశం ఏంటంటే ఇంకా హోల్డ్ చేయండి, మార్కెట్ మంచి మొమెంటమ్ లో ఉంది. అయితే మార్కెట్ గమనిస్తూ ఉండండి, అంటే ఏదైనా మేజర్ అంటే ఏదైనా డిస్టర్బింగ్ న్యూస్ అటువంటి ఏమైనా వస్తే తప్పించి బాగానే ఉండే మార్కెట్ అని అనిపిస్తుందండి. హోల్డ్ చేయడమే మంచి ఐడియానే అనిపిస్తుంది. హోల్డ్ చేయండి. కాకపోతే మీరు కొద్దిగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న స్కీమ్స్ లో ఉన్నారు, అదొకటి మీరు గమనించాలి. అదే మీరు ఏదైనా ఫ్రెష్ అమౌంట్ పెడదాం అనుకుంటే పోనీ డిఎస్పీ బ్లాక్ రాక్ ఫండ్స్ కానీ లేదంటే ఫ్రాంక్లిన్ కానీ కొన్ని అటువంటి సెలెక్ట్ ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసి బిర్లా సన్ లైఫ్ లో ఈక్విటీ ఫండ్ కానీ ఆర్ బిర్లా సన్ లైఫ్ లోనే టాప్ 100 ఫండ్ కానీ అయితే మీరు ఎక్కువ రోజులు హోల్డ్ చేయడం అనేది దానివల్ల మీకు అంటే అడ్వాంటేజ్ మీకు నష్టం రాలేదా? అదర్వైజ్ మీరు ఒక 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే మీ పోర్ట్ఫోలియో ఎంత నష్టాల్లో ఉండేది. సో కొద్దిగా పెర్ఫార్మెన్స్ ని గమనిస్తూ ఉండాలండి. మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో లాంగ్ టర్మ్లో మన పోర్ట్ఫోలియోస్ని ఎప్పటికప్పుడు పీరియాడికల్గా రివ్యూ చేసుకోవడం అంతకంటే ముఖ్యం. తర్వాత రమేష్ హైదరాబాద్ నుంచి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి రమేష్. సార్ ఏం లేదండి, యాక్చువల్గా ఇప్పుడు లాంగ్ టర్మ్ పర్పస్ అండి, అంటే జాయిన్ చేయడం గురించి అంటే షేర్స్ ఇన్వెస్ట్ చేయడం బెటర్, మంచి ఫిక్స్ అంటే 20 years వరకైనా ఇన్వెస్ట్ చేయగలము. ఎవ్రీ మంత్ 5,000 10,000 వైపు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్, షేర్స్ లో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే బెటర్ అవుతుందేమో. ఆల్రెడీ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఈఎల్ఎస్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తాను ఇప్పటి వరకు. ఫర్దర్ గా ఎలా చేయాలి, లేదా ఏదైనా షేర్స్ రికమెండ్ చేస్తే వాటిలో లాంగ్ టర్మ్ నేను ఆల్రెడీ పీవీటీ సబ్స్క్రైబ్ ఉన్నానండి. పీవైటీ సబ్స్క్రైబరా, ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్? ఓకే, గుడ్. ఇప్పుడు పీవైటీలో మన అనలిస్ట్ ఎప్పటికప్పుడు ఇస్తున్న రికమెండేషన్స్ మీరు ఫాలో కావచ్చు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే. లేదు మనకు అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు, ఎక్స్పర్టైజ్ మనకు లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది సేఫెస్ట్ రూట్. 50-50 అయినా చేయొచ్చునండి. కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ పెడితే అట్లీస్ట్ ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అడ్వాంటేజ్ వస్తుంది మీకు. అందులో ఇందాక వసంత్ గారు అన్నట్టు ఈసారి మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చినాయి, 30%, 40% అటువంటి రిటర్న్స్ వచ్చినాయి. కాబట్టి అవి కూడా మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకంటే ఒక 50% దాంట్లో పెట్టుకోవచ్చు. ఒక 50% మీ ఐడియాస్ అంటే మన పీవైటీ ఐడియాస్ కానీ లేదంటే మీ ఓన్ ఐడియాస్ ఏమైనా ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసి, కాదంటే డైరెక్ట్ ఈక్విటీలో ఉన్నప్పుడు కొద్దిగా ట్రాక్ చేసుకోవడం పెట్టుకుంటూ ఉండాలి. మ్యూచువల్ ఫండ్లో పెడితేనంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఆ హెడేక్ మొత్తం ఫండ్ మేనేజర్స్ తీసుకుంటారు. సో మీ రిస్క్ రేట్ మీద ఆధారపడి ఎంత టైం మీరు ఇవ్వగలుగుతారు మార్కెట్కి, దాని మీద కూడా ఆధారపడి ఉంటుందండి. బెంగళూరు నుంచి వెంకట్. హలో, మార్నింగ్ అండి, అడగండి వెంకట్, అడగండి. సార్ నేను లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలనుకున్నాను సార్. మాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, మనం ఏమన్నా అయితే మన ఫ్యామిలీకి ఒక 1 crore అట్లాంటిది ఉంటుంది కదా, మన 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ అలాంటి ప్లాన్ గురించి.
వాటిలో కొంచెం మనం ఏమన్నా మన ఎక్స్పర్ట్ ద్వారా ఏమన్నా బెస్ట్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్నాయి, ఏమన్నా సజెస్ట్ చేయగలరా? మనం గతంలో ఒకసారి చెప్పడం జరిగిందండి, క్లైమ్ సెటిల్మెంట్ రేషియో మీకు IRDA సైట్లో దొరుకుతుంది, ఏ కంపెనీలు బాగా క్లైమ్స్ని సెటిల్ చేస్తున్నాయి అనేది. అటువంటి కంపెనీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్ గా మనకి అంత ట్రాక్ చేయలేదండి ఇన్సూరెన్స్ స్పేస్, బట్ మీరు అన్నట్టు IRDA వెబ్సైట్ చూడండి. ఇంకోటి అంటే LIC ఇస్ నాట్ బ్యాడ్ అండి, అంటే మిగతా ప్రైవేట్ సెక్టర్ చాలా వచ్చినాయి కానీ ఇప్పటికీ కూడా LIC చాలా బెటర్ అండి, ఎందుకంటే రిలయబుల్ అనిపిస్తుంది. అంటే ప్రైవేట్ సెక్టర్ లో చాలా వచ్చినాయి ఈ మధ్య, ఒక 10-12 చాలా మార్కెటింగ్ కూడా బాగా అగ్రెసివ్ చేస్తున్నారు. బట్ LIC స్టిక్ అవడమే బెటర్ అని మా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే మీకు ట్యాక్స్ అడ్వాంటేజ్ కూడా వస్తుందండి. మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేసినప్పుడు ఏంటంటే ATCలో మీరు చేసిన ఇన్సూరెన్స్ ప్రీమియంకి ఆ వారం మీకు ATCలో డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మీ ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు మీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ లేదంటే మీ ట్యాక్స్ అడ్వైజర్ కానీ అడిగితే వాళ్ళు మీకు చెప్తారండి ఎలా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. తర్వాత కాలర్ నెల్లూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో కొనున్నా 20 రూపీస్ అట్లా. ఇప్పుడు అది ఏదండి, ఏ స్టాక్? స్పైస్ జెట్ బై చేస్తున్నాను సార్ నేను. అది అమ్మేస్తాం అనుకుంటున్నాను చూసి. 20 రూపాయలు కొన్నారా? అవును సార్. వెరీ గుడ్, మంచి లో ప్రైస్ లో కొన్నారు మీరు. ఆ తర్వాత నేను స్మాల్ క్యాప్ ఏమండి సార్, అది బాటమ్ అవుట్ అయిన న్యూస్ అంతా అలా వస్తుంది. తర్వాత నేను వాచ్ చేసి అది నేను బై చేస్తాను. ఏదండి? ఫార్మా కంపెనీస్ లో స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. ఓకే, ఏదైనా కొద్దిగా రిస్క్ అయినా పర్వాలేదు సార్, అది నేను వాచ్ చేసి ఫాలోఅప్ చేస్తాను. అది మీరు ఏదైనా 2-3 కంపెనీస్ ఉంటే నా వాచ్ లిస్ట్ లో పెట్టుకొని నేను బై చేస్తాను సార్. ఓకే, చాలా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అండి, ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నారంటే బాగా ప్యానిక్ లో ఉన్న కంపెనీస్ బాటమ్ అవుట్ అవుతున్నప్పుడు ఏంటంటే స్పైస్ జెట్ కూడా 20 రూపీస్ లో కొన్నారంటే ఉద్దేశం అదేనండి. ఆల్మోస్ట్ అప్పుడు స్పైస్ జెట్ మధ్యలో ఒకసారి క్లోజ్ కూడా అయిపోయింది, అంటే ఆపరేషన్స్ కూడా లేని స్టేజ్ ఆ రోజుల్లో ఉన్న ప్రైస్ అది. అప్పుడు మేనేజ్మెంట్ చేంజ్ అయ్యి మళ్ళీ అజయ్ సింగ్ ఆయన వచ్చి, సో అప్పటి నుంచి మళ్ళీ రివైవల్ మొదలయ్యి, సో మంచి ఐడియా అండి. మీరు స్పైస్ జెట్ చాలా బాగా చేసినట్టు. సో మీరు ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటే కూడా రాంగ్ వ్యూ ఏం కాదండి, అది కూడా మీరు చేయొచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే మళ్ళీ ఎయిర్లైన్ స్టాక్స్ అన్ని ప్రెషర్లోకి వచ్చే రిస్క్ ఉంటుంది. సో అది మంచి ఐడియా. ఫార్మాలో తీసుకుందాం అనుకుంటే మార్క్సన్స్ ఫార్మా ఒకటి మీరు ప్రయత్నించండి, 50-60 రూపీస్ అలా ఉన్నట్టుంది. ఇప్పుడు కొద్దిగా 1 or 2 days నుంచి పెరుగుతుంది కానీ, బట్ అది గ్లెన్మార్క్ ఏదైతే ఉందో వీళ్ళు బ్రదర్స్ అంటే సేమ్ ప్రమోటర్ ఫ్యామిలీ ఇది. కానీ గ్లెన్మార్క్ కి మార్క్సన్స్ కి బిజినెస్ వైజ్ రిలేషన్ లేదండి, జస్ట్ అది అంటే కాస్ట్ గురించి చెప్తున్నాను. సో మార్క్స్ అండ్ ఫార్మా అది మీరు లోవర్ లెవెల్స్ లో కొందాం అనుకుంటే అదొకటి మీరు రేడార్ లో పెట్టుకోవచ్చు. ఈ మధ్య బాగా పెరిగింది, పెరిగిందండి. సో డీల్స్ ఆల్మోస్ట్ 25-30% పెరిగింది. బట్ మేబీ కరెక్షన్ వచ్చినప్పుడు తీసుకోవచ్చండి. సో లేదంటే ఎంటైర్లీ మీరు కాంట్రిబ్యూషన్ బెట్కే వెళ్దాము అనుకుంటే డివిస్ ల్యాబ్స్ కూడా ఈ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు FDA రిలేటెడ్ కనుక వాళ్ళు అంటే ఇంపోర్ట్ వార్నింగ్ వస్తే ఇంకా స్టాక్ ప్రైస్ కనుక ప్యానిక్ లోకి వెళ్తే ఆ టైంలో ఏదైనా కొనే ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు. అంటే FDA న్యూస్ చూసుకుంటూ ఉండాలండి. ఫార్మా ఎయిర్లైన్ అంత ఈజీ కాదు ఫార్మా ట్రాక్ చేయడం. సో వెంకట్ అడుగుతున్నారు, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు ఇది ఈ రేట్లో? అండి ఇప్పుడే మనం మిడ్ క్యాప్ ఫార్మా గురించి అనుకున్నామండి. ఓకే, మంచి కంపెనీ అండి, ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా 1.5 yearలో వీళ్ళకి యుఎస్లో కూడా వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకునే చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఫండమెంటల్స్ బాగున్నాయని కొనుక్కొని అయితే బాగా పెరిగిందండి. ఇది కూడా కొంచెం కరెక్షన్ రావచ్చు. క్యాప్లిన్ పాయింట్ ఈ కరెక్షన్స్లో మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. లాస్ట్ మెయిల్ రవికాంత్ అడుగుతున్నారు, SIP 5,000 రూపాయలు మీరే ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్లో పెట్టచ్చు అని అడుగుతున్నారు. తప్పకుండా పెట్టచ్చు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్. సో అదర్ దాన్ టెలికామ్, యాడ్ ల్యాబ్స్, ఎంటర్టైన్మెంట్ ఈ షేర్ కూడా ఇవాళ బజింగ్ స్టాక్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 2 బ్లాక్ డీల్స్ ఈ కౌంట్లో జరిగాయి. దీంతో ప్రైస్లో కూడా 12% మనం సర్జ్ చూస్తున్నాం. అదర్వైజ్ మార్కెట్స్లో ఇండెక్స్ పరంగా టెలికామ్ ఈజ్ ది టాప్ పెర్ఫార్మర్. మిగతా స్టాక్స్లో అంతగా మనకు యాక్టివిటీ కనపడలేదు. ఐడియా సెల్యులార్ అండ్ భారతీ ఎయిర్టెల్ ఈ రెండే ఇవాళ ట్రేడింగ్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అదర్వైజ్ యాక్సిస్ బ్యాంక్, NTPC, ICICI బ్యాంక్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్ లాంటివి నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఇండెక్స్ను డ్రాగ్ చేస్తున్నాయి. ఏదైనా ట్రేడింగ్ ఐడియా ఇస్తున్నారా?
చూడండి, ఈ లెవెల్లో కొంచెం బయింగ్కి వెళ్ళడం అంత సమంజసం కాకపోవచ్చు అండి. ఎందుకంటే మనకి కొన్ని స్టాక్సే నిఫ్టీని ఆపుతున్నాయి. కాబట్టి కాషియస్ ఉండమని చెప్తాను. వోలటాలిటీ ఉండొచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్లో ఐసిఐసిఐని సెల్ చేయమంటాను. తర్వాత హీరో మోటార్ కార్పొరేషన్ కూడా హైయర్ లెవెల్స్ సెల్ చేయమంటాను. సన్ఫార్మాని పొజిషనల్ ట్రేడర్స్ బై చేసుకోమంటాను నెక్స్ట్ సిరీస్లో కొంచెం ఫార్మా స్టాక్స్ ఇక్కడ నుంచి పెరగచ్చు. కాబట్టి ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా వైపు నెక్స్ట్ సిరీస్లో లాంగ్స్ని అటెండ్ చేయొచ్చు. కొంచెం గర్సీ ట్రేడర్స్ ఈవెన్ డాక్టర్ రెడ్డిస్ని కూడా ఎఫ్ఎండ్ఓలో నెక్స్ట్ సిరీస్కి పొజిషన్ తీసుకోమంటానండి. సో నిఫ్టీ ఈస్ ట్రేడింగ్ అబౌవ్ 8950. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో మేము ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money.